ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవా నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనంలో ప్రభువైన దేవుడు ఆయన సెలవిచ్చిన మాట, ఆయన యందు భయభక్తి గలవారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారి జీవితాల్లో వారి కడుపులోని జీవజల నదులు పొర్లిపోరన్నాడు. నదులు పొర్లి పారేటువంటి గొప్ప అనుభవాన్ని ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. నలభై 43వ కీర్తనలో, 46వ కీర్తనలో, అలాగే యోహాను సువార్త 4:14-15లో నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి బ్రతుకుల్లో నదులు పొంగిపారే అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రపంచంలో ఎన్నో రకాలైన నదులున్నాయి, కానీ జీవనదులని అన్నిటినీ పిలవరు. జీవనది అని దేన్ని పిలుస్తారంటే ఎల్లప్పుడూ నీరుండేటువంటిది. అన్ని కాలాల్లో కూడా, వేసవి కాలంలో కూడా నీళ్లతో నిండి ప్రవహించే నదినే జీవనది అంటారు. జీవనదులు అని వేటికి పేరంటే అన్ని నదులకు ఆ పేరు లేదు, కొన్ని నదులకు మాత్రమే ఆ జీవనది అండి అంటారు. ఎందుకని? ఆ నదిలో ఎప్పుడు నీరుంటుంది. మిగిలిన నదులు వర్షాకాలంలో బాగా నీరుంటాయి, ఆ వర్షాకాలం గతించిపోగానే ఎండిపోయిన నదుల్లా కనిపిస్తాయి. వేసవి కాలంలోకి వెళ్తే ఎడారిలాగా ఇసుక కనిపిస్తుందే తప్ప, ఇసుక దిబ్బలు తప్ప నీరు చుక్కుండదు. అటువంటి నదిగా ఉండకూడదు. అన్ని సమయాల్లో పారే నదిగా ఉండాలి. సమయమందును అసమయమందును మీరు ఫలించేవారుగా ఉండాలి. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి దీవించగల శక్తిమంతుడు. ఇక్కడ ప్రభుని దేవుడు తన యందు భయభక్తి గల వారి జీవితాలు దేంతో పోల్చాడంటే జీవ నదులు పొంగి పొర్లను అన్నాడు. జీవనదులు పొంగి పొర్లే విధంగా ప్రభు చేస్తాడా? ఎస్, మీ జీవితం మీకే కాదు అనేకులకు మేలు కలిగించేదిగా ఉండబోతుంది. మీ కుటుంబానికే కాకుండా ఇతరులకు కూడా మేలు కలిగించేదిగా ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి వర్ధిల్ల చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క అనుభవం మనం పొందుకున్నప్పుడు, తిరిగి జన్మించిన అనుభవం, ఆయన విశ్వాసం ఉంచిన పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడే అనుభవంలోకి వెళ్ళినప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఒక జీవనది వలె ఉంటాడు. అతను పలికే మాటలు, అతనిచ్చే సలహాలు, అతను చేసే ప్రార్థనలు మన జీవితాలకు, మన చుట్టూ ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఏలియా గురించి ప్రభు అంటాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17లో, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదై ఉంటుందని, అలాంటి ప్రార్థన ఏలియా చేశాడని. ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ అతను చేసిన ప్రార్థనలు దేవుడు విని వర్షం ఆగిపోయింది. మళ్ళా అదే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ధారాళమైన వర్షాలు కురిపించాడు. ఇక్కడ ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడిగా మనకు కనిపిస్తాడు. ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా ఒక నదీ ప్రాంతంలో నడుస్తుండగా యోర్దాను నదీ తీరమున ఏలియా అడుగుతాడు, ఏం కావాలి నీకు? ఇన్ని సంవత్సరాలు నాకు సేవా పరిచయం చేసావు కదా, నన్ను ఏం చేయమంటావు నీకు అంటే, అయ్యా మీరు నాకేం చేయనక్కర్లా, మీ మీదున్న ఆత్మ ఉందే, 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయండి, 2 ఆత్మ నాకు ఉంటే చాలు అన్నాడు. ఎలీషా అనే భక్తులు గుర్తించింది ఏంటంటే దైవాత్మ కలిగి ఉండడం వల్ల వ్యక్తుల జీవితాల్లో కలిగే మార్పులు, అనుభవాన్ని చూశాడు. ఏలియా మీద ఆత్మ ఉందని గ్రహించాడు. ఏలియా అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. ఇజ్రాయేలు పిలిచేటువంటి ప్రవక్తల్లో ప్రథముడుగా కనిపిస్తాడు ఏలియా. పౌరుషం గలవాడుగా, భక్తి కలిగిన వాడుగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాడుగా, అంతేకాకుండా ఏ ప్రవక్తకు పొందినటువంటి అర్హత ఏలియా పొందుకున్నాడు. అగ్నిరథాల్లో కొనుపబడ్డాడు. దేవుని ఆత్మ కలిగి జీవించాడు. ఎందరైతే దేవుని ఆత్మచే నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని రోమాపత్రిక 8:14లో రాయబడింది. దేవుని ఆత్మచే నడిపించబడ్డం దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి దేహంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆత్మ మీద ఎంత డిపెండ్ అయి ఉండాలో నేర్పించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, లూకా 4:18లో ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉంది. లూకా సువార్త 4:14-17 వరకు ఆయన ఆత్మపూర్ణుడై సేవ ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆత్మ కలిగి ఉండాలని ప్రభు కూడా కోరుచున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8-14-15 వచనం వరకు వారందరూ యెరూషలేములో కూడి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటూ దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థించారు. ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించగా పెంతెకోస్తు అనే 50వ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మరి జీవజల నదులు అన్నాడు, బహువచనం, ఒక నది కాదు, అనేక నదులు, అవి కూడా జీవనదులు అన్నాడు. మీలో ఆత్మదేవుడు అటువంటి జీవనది లాంటి మాటలు మీ అంతరాత్మ నుండి తీసుకొస్తాడు. ఆయన ఇచ్చేటువంటి మాటలు, ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, అది మీకు క్షేమం, మీ ఇంటి వారికి క్షేమం, మన చుట్టూ ఉన్న సార్వత్రిక సంఘానికి క్షేమం కలుగు చేస్తుంది. ప్రజలకు కూడా క్షేమం కలుగు చేసే అద్భుతమైన విషయాలు ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు. మరి అట్టి క్షేమస్థితిని మీరు పొందుకోవాలని,
మీలోండి కూడా జీవజల నదులు పొంగిపోరే స్థితి మీకు రావాలని మా ప్రార్థన. మీరిచ్చే సాక్ష్యం, ఆయన దేవుని మాటలు మీరు పలుకుతుండగా అది మీకే కాదు, వింటున్న వారందరికీ మేలు కలిగించేది గాను, రక్షణ నడిపించేది గాను, బలపరిచేది గాను, స్వస్థపరిచేది గాను ఉంటుంది. జ్ఞానుల మాటలు ఇతరులకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయంట. జ్ఞానుల మాటలు ఇతరులకు తెలివిని, బుద్ధిని కలుగు చేస్తాయి. దేవుడు అట్టి మాటలు మీకు దయచేయునుగాక. ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు బలము, ఆత్మదేవుడు నడిపించే ఆ నడిపింపు మీరు కలిగి వర్ధిల్లాలని మా ప్రార్థన. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా, పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా, పరిశుద్ధాత్మను నా జీవితములో ప్రవహింపచేయుమయా, పరిశుద్ధాత్మను నా జీవితములో ప్రవహింపచేయుమయా, పరిశుద్ధాత్మను నా కుటుంబములో ప్రవహింపచేయుమయా, పరిశుద్ధాత్మను నా కుటుంబములో ప్రవహింపచేయుమయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు భయభక్తి కలిగి నీ యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో జీవజల నదులు పొంగిపోలేటువంటి అనుభవాన్ని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ దయచేయండి. ప్రతిదినము నీ కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని తాకండి. వారి జీవితాల్లో ఒక ఎండిపోయిన నది వలె ఉన్నట్లయితే ప్రభు వారిని జీవనదిగా మార్చగల శక్తిమంతుడు అయ్యా. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారిలోని జీవనదులు ప్రవహింపజేస్తానన్నావు. ఎప్పుడో వర్షం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అన్ని కాలాల్లో ప్రవహించే నీళ్లతో నింపబడి ప్రవహించే నది వలె వీరి జీవితాల నుండి కృపను అనుగ్రహించి వీరిని బలపరిచి వర్ధిల్ల చేసి మీ నామానికి మహింకరంగా మీ సాక్షులను నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక.
యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.